సరే, అసలు హెచ్సియు భూములు ఎవరిది? ఎవరి వాదన ఎలా ఉన్నా నిజంగా భూముల వేలంపాట వేయడం కావచ్చు, అమ్ముకోవడాలు కావచ్చు, అక్కడ విద్యార్థులను పక్కన జరిపి విద్యార్థుల దమనకాండ చూసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి భూముల మీద వేలంపాట కావచ్చు, అమ్మకాలు కావచ్చు జరపడాన్ని ఎట్లా చూస్తారు? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే వీటి మీద మీరు 25 years బ్యాక్ డేటాతో సహా కంప్లీట్గా విశ్లేషణ చేసిరని తెలిసింది. సో మేము ఇంతకుముందు కూడా 2003 ఆ ప్రాంతంలో అప్పట్లో ఉన్న ప్రభుత్వము దీన్ని అన్యాక్రాంతం చేద్దాం, ప్రైవేట్ పరం చేద్దాం అనే విషయాన్ని ముందుకు తీసుకొస్తే మేము పోరాటం చేసినాం దీని మీద ఒక 3-4 ప్రజా ప్రయోజన వాద్యం చేసినాం. దానిలో నా పాత్ర కూడా ఉన్నది. అదేవిధంగా కొంతమంది సీనియర్ న్యాయవాదులు, అప్పట్లో నేను 2003లోనే ఎన్రోల్మెంట్ అయిందే, అయితే 2006, 2007, 2012 ప్రజా ప్రయోజన వాద్యాలు వేసి మేము ఈ భూములను కాపాడుకున్నాం. అంటే మా వంతు కృషి మేము చేసినాం. అదేవిధంగా అప్పట్లో ఉన్న ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి, ఒక కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి, అప్పుడు సిబిఐకి దీన్ని ఇవ్వాలి, దీనిలో అవకతవకలు జరిగినాయి, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక దొంగ కంపెనీకి ఇది కట్టబెట్టే ప్రమాదం ఉండే, ఆ జియోలు తీసుకొచ్చిండ్రు అనే విషయాన్ని గుర్తించిన అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే జియో ఇచ్చింది, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సిబిఐ వాళ్ళు అప్పట్లో మా దగ్గర మానవ వనరులు లేవు, ప్రాథమిక దర్యాప్తు అనేది మీరు రాష్ట్ర ప్రభుత్వం మీరు చేయండి, చేసినాక మేము అప్పుడు ఆ కేసు తీసుకుంటాం, మేము దర్యాప్తు చేస్తాం, తర్వాత దర్యాప్తు మేము కొనసాగిస్తాం అనే విషయాన్ని సిబిఐ వాళ్ళు తెలపడం జరిగింది. అయితే ఇది 1974లో 2734 ఎకరాల భూమి సర్వే నంబర్ 25లో ఉన్నది. అయితే అప్పట్లో దానికంటే ముందు చరిత్ర ఏంటంటే నిజాం హడ్కోకి అమ్మిండు అని చెప్తాయి రికార్డ్స్. నిజాం రాజు హడ్కోకి అమ్మిండు అని చెప్తాయి రికార్డ్స్. అయితే 1974లో అప్పట్లో 6 పాయింట్ ఫార్ములా, అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 6 పాయింట్ ఫార్ములా అనేది ప్రవేశపెట్టి 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా యూనివర్సిటీకు 2079 ఎకరాల 18 గుంటలు కేటాయించడం జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు కేటాయించడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుండి 2079 ఎకరాల 18 గుంటలు అప్పట్లో ఏంది, ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కూడా రికార్డ్ పరంగా 2079 ఎకరాల 18 గుంటలు హెచ్సియు పేరు మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వము హెచ్సియుగా రాయబడ్డది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా రాయబడ్డది. అయితే దీన్ని మనం కట్ షార్ట్ చేస్తే 2003లో దీన్ని ఒక ఐఎంజి భరత అనే సంస్థకు చూపింది అప్పట్లో ఉన్న ప్రభుత్వం. ఐఎంజి భరత ఏంటంటే ఒక 4 నెలలు అవుతుంది ఏర్పాటు చేసి, అప్పట్లో 2003లో 4 నెలలు అవుతుంది ఏర్పాటు చేసి. ఐఎంజి అకాడమీ అని ఫ్లారిడాలో ఒక అకాడమీ ఉన్నది. దాన్ని ఒక ఉన్నత ఆశయంతో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పేసి దాన్ని స్థాపించడం జరిగింది. అదొక ఫౌండేషన్. దాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఆండ్రూ క్రేగర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ బిల్లీరావు అనే వ్యక్తి ఈడొక చిన్న కంపెనీ పెట్టాడు. ఎటువంటి డ్యూ డెలిజెన్స్ కానీ లేకుంటే ఎటువంటి ప్రాథమిక సమాచారం కానీ అక్కడి నుండి, ఆ దేశం నుండి తీసుకోకుండా అతనికి కట్టబట్టే ప్రయత్నంలో భాగంగా ఒక జీవో రిలీజ్ చేసి, అదేవిధంగా ఒక అప్రూవల్ ద్వారా 850 ఎకరాలు, మొత్తం 400 ఎకరాలు హెచ్సియుకి సంబంధించిన భూమి, అదేవిధంగా 450 ఎకరాలేమో మామిడిపల్లిలా 99/1 సర్వే నంబర్ 99/1లో భూమి వాళ్ళకి కట్టపెడదామనే ఆలోచన. ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఉన్నత స్థాయి క్రీడాకారులను తయారు చేస్తారట. 4 నెలలు అవుతుంది కంపెనీ పెట్టి, వాళ్ళు ఉన్నత స్థాయి క్రీడాకారులను తయారు చేస్తారంట. అదేవిధంగా క్రీడా ప్రాంగణాలను కడతారంట. అదేవిధంగా పెద్ద పెద్ద యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు కట్టి సేవ చేస్తారంట సమాజానికి.